హాయ్ నమస్తే. ఈరోజు కేసీఆర్ గారి ప్రెస్ మీట్‌ల మిగతా విషయాలు పక్కన పెడితే, నిజంగా కేసీఆర్ గారు చెప్పిందల్లా రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఖచ్చితంగా ఎందుకంటే ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకోవడానికైనా ఒక ప్లాటు అమ్మితేనే ఆ బిడ్డ పెళ్ళి అయితదనే ఒక భరోసాతోని ప్లాట్ కొంటారు. ఆ ప్లాట్ అమ్మలేకుంటే వాళ్ళు పెళ్లి జరగదు. ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాజిటివ్‌గా స్పందించాలి. అవసరమైతే ఏ విధంగా అభివృద్ధి రియల్ ఎస్టేట్‌ని ఏ విధంగా ఆహ్, ఆహ్, అభివృద్ధి చేయాలి, వ్యాపారాన్ని రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డోళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలి. కేవలం ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఒక ప్లాట్ తీసుకుంటారు. అది అమ్ముకోవడానికంటే ఈ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఒక పాజిటివ్ విమర్శగా తీసుకొని ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో దాదాపు ఆహ్, ప్రభుత్వం ఇక దిగిపోతున్న ఒక 1 ఇయర్ నుంచి ఇదే పరిస్థితి ఉంది. 1 ½ ఇయర్ నుంచి. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతని మీద చాలా నమ్మకం ఉండే. ఎందుకంటే రియల్ ఎస్టేట్ గురించి పూర్తి అవగాహన ఉన్నది రేవంత్ రెడ్డి గారికని. అది ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ అయితున్నా ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ లేకపోయేసరికి దీని మీద ఆధారపడ్డ వ్యక్తులు గానీ, అదేవిధంగా ప్లాట్ కొన్న వ్యక్తుల అవసరానికి అమ్ముకోవడానికైనా చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి, దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు స్పందించి, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక సమీక్ష జరిపి, ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.